పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు సైనికుడు అసువులు బాశాడు. వీర సైనికుడి మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ శుక్రవారం భారత్-పాక్ బోర్డర్లో అసువులు బాశాడు. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాలను మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. మరువలేమయా మంచు కొండలను అడ్డ తిప్పలను, చూడలేమయా ఎన్నడూ నీ కంట జారిన కన్నీళ్లను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక. మురళీ నాయక్ 2 సంవత్సరాల క్రితమే ఆర్మీలో చేరినట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసుకుని మురళీ నాయక్ మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మురళీ నాయక్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా. కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా. మంచుగడ్డలే నీకు కన్న బిడ్డలాయేనా, ముళ్ళతోవలే నీకు మల్లెల పడకాయేనా. కటిక నేలనైన కన్న తల్లి ఓలే భావించి బ్రతుకంత సాగించే నీకు. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక.